తలపతి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రజనీకాంత్ ని మించిపోయేలా స్టార్డమ్ సంపాదించుకున్నారు. దీనికి తోడు రాజకీయాల్లోకి ఎంటర్ అవడంతో రీసెంట్ గా విడుదలైన ది గోట్ సినిమా చివరి సినిమాగా ప్రచారం జరిగింది. ఇక ఈ వారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. తమిళనాడులో ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబడుతుంది. మొత్తం మీద ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి విజయ్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసింది. రెండవ రోజు నుంచి కలెక్షన్స్ కొంతమేర తగ్గినా కూడా ముందస్తు బుకింగ్ భారీగా జరగడంతో ఈ వీకెండ్ వరకు మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం అయితే ఉంది. తమిళ వర్షన్ మాత్రం చెప్పుకోదగా కలెక్షన్స్ రాబడుతుంది. ఇక తెలుగు విషయానికి వస్తే గత సినిమా లియో మాత్రం ఇక్కడ భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకి లోకేష్ కనకరాజ్ దర్శకులు అవ్వడంతో ప్రేక్షకులు ఎగబడి మరి చూశారు. లియో తెలుగు వర్షన్ 26 కోట్ల మేర వసూలు చేసింది. దీంతో గోట్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు దాదాపు 26 కోట్లు పెట్టి కొన్నట్టు సమాచారం. మొదటి రోజు ఈ సినిమాకి దాదాపు 2,50,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకి తెలుగులో వీక్ టాక్ ఉండడంతో రెండవ రోజు నుంచి కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. కేవలం లక్షల్లో మాత్రమే వసూలు చేసింది. విజయ్ సినిమాకి ఇలాంటి కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి. గతంలో విజయ్ నటించిన సర్కార్, మాస్టర్, వారసుడు, లియో సినిమాలకి కలెక్షన్స్ భారీగా వచ్చాయి. అయితే తెలుగులో ఈ సినిమాకి సరైన ప్రమోషన్ లేకుండా విడుదల చేశారు. దీనికి తోడు స్టార్ హీరో విజయ్ ఇక్కడ కనీసం ప్రమోషన్ కూడా రాలేదు. ఇదే విషయాన్ని ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనికి తోడు తమిళ సోషల్ మీడియాలో చేసే అతివల కూడా తెలుగు ప్రేక్షకులు హట్ అయినట్టు సమాచారం. తమిళ ప్రేక్షకులు కావాలని తెలుగు సినిమాలు చూడరు అన్న దానికి ఒక మనం ఎగ్జాంపుల్ చూద్దాం. త్రిబుల్ సినిమాకి ఇండియన్ వైడ్ గా భారీగా కలెక్షన్స్ వచ్చాయి. కానీ తమిళనాడులో మాత్రం కలెక్షన్స్ తక్కువగా వచ్చాయి. అదే విధంగా ఈ మధ్య విడుదలైన కల్కి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. త్రిబుల్ సినిమా విడుదల టైంలో సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోల్స్ బాగా చేశారు. దీంతో త్రిబుల్ కలెక్షన్స్ తమిళ్లో తక్కువగా వచ్చాయి. తమిళనాడులో బాహుబలి 2 అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమా అక్కడ రికార్డులు బ్రేక్ చేయడంతో తమిళులు తట్టుకోలేకపోయారు. ఈ రికార్డు బ్రేక్ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అదే విధంగా PS1 సినిమా విడుదల సమయంలో కూడా చాలా ట్రోల్స్ చేశారు. మీరు PS1 సినిమా హిట్ చేయకపోతే మేము తెలుగు సినిమాలను చూడము అని ట్రెండ్ చేశారు. సినిమాలో దమ్ము లేకపోతే మేమేం చేస్తామని తెలుగు ప్రేక్షకులు ఎదురు దాడి చేశారు. మొత్తానికి గోడ్ సినిమాకి తెలుగులో పోస్టర్ డబ్బులు కూడా రిటర్న్ వచ్చేలా లేవు. మైత్రి మూవీ మేకర్స్ వారు చాలా కష్టపడ్డారు. తెలుగులో ఈ సినిమాను ఇండియాలో అందరికంటే ముందుగా హైదరాబాద్ సిటీలో ఎర్లీ మార్నింగ్ 4 గంటలకే షోలు వేశారు. మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ వారికి 95% వరకు నష్టాలు వచ్చే అవకాశం అయితే ఉంది.